ఈ మధ్య అయితే అందరూ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు కదా. అలా పొద్దున్నే రాగి జావలు, జొన్న జావా లేదంటే మిలెట్స్ జావా అలాగ తాగుతూ ఉంటారు. నేను రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దీన్ని ముందుగానే మనం నీళ్ళలో కలిపి కానీ ఇలా పోసుకున్నాము అంటే ఉండగట్టకుండా ఉంటుంది. ఒక పొంగు వచ్చేదాకా ఇలా కలిపెట్టేసుకున్నాము అంటే ఇంకా ఒక 5 నిమిషాలు మనం వదిలేసిన సిమ్లో పెట్టి ఉండైతే కట్టదనమాట. దీంట్లో మజ్జిగ అయినా వేసుకోవచ్చు, పాలైనా పోసుకోవచ్చు. పాలు వేసుకోవాలి అనుకుంటే ఉప్పు అయితే వేయొద్దు, లేదు మజ్జిగ వేసుకునే పని అయితే ఉప్పు అయితే వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా వాడైతే దీన్ని తాగమంటే అల్లరంతా ఇంత చేయడనమాట. చిన్నబాబు అయితే ఇష్టంగా తాగేస్తాడు, పెద్దవాడు మాత్రం తాగుతాడు. కానీ నన్ను మాత్రం 30 తిప్పలు పెట్టి 3 చెరువులు తాపించి అప్పుడు తాగుతాడనమాట. లాస్ట్కి ఇదైతే అయిపోయింది. ఇంకా దించి చల్లారిన తర్వాత నేను మజ్జిగ కూడా కలిపేశాను. మజ్జిగ పలసగా చేసుకొని ఇలా కలిపేసుకున్నామంటే ఇలా ఉంటే బాగుంటుంది పలసగా తాగడానికి. మరి చిక్కగా ఉన్న తాగలేమన్నమాట. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మా వాడు చూడండి తాగరా అంటే ఎన్ని వేషాలు వేస్తున్నాడో, ఎలా తిరుగుతున్నాడో తాగటానికి. కానీ లాస్ట్కి అయితే తాగేసాడులేండి.